ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వయా డిజిటలీ. ఈరోజు నేను మీతో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా ఇంటర్జెక్షన్స్ గురించి చెప్పబోతున్నాను. ఇంటర్జెక్షన్స్ని మనం తెలుగులో ఆశ్చర్యార్థకం అని అంటాము. ఈ ఇంటర్జెక్షన్స్ మనకి సడన్ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని, ఐదర్ హ్యాపీనెస్ ఆర్ సారోని డిస్క్రైబ్ చేసేస్తుంది. ఇప్పుడు ఈ ఇంటర్జెక్షన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఇంటర్జెక్షన్స్లో ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు నేను చెప్పేస్తాను. అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్గా ఇంటర్జెక్షన్ డెఫినేషన్. An interjection is a word or expression that occurs as an utterance on its own, expresses a spontaneous feeling or reaction. అంటే ఒక స్పాంటేనియస్ ఫీలింగ్ ఆర్ రియాక్షన్ని, ఐదర్ అది హ్యాపీనెస్ కావచ్చు, సాడ్నెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని మనం ఇంటర్జెక్షన్ కన్నా చెప్పేసుకుంటాం. ఇప్పుడు ఈ ఇంటర్జెక్షన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయని చూసేద్దాం. ఇంటర్జెక్షన్స్ అనేవి మనకి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఔచ్, ష్, ఓహో, వ్యూ, వావ్, యా, ఏ, ఎపి, ఇలాంటివన్నీ మనకి ఇంటర్జెక్షన్స్ కిందకి వచ్చేస్తాయి. సో ఇవన్నీ మనకి ఇంటర్జెక్షన్స్, వాటి మీనింగ్స్, ఈ ఇంటర్జెక్షన్స్ని ఎలా యూజ్ చేయాలనేది, వాటి మీనింగ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఔచ్ అనేది ఎక్స్క్లమేషన్ ఆఫ్ పెయిన్, ష్ అనేది అన్ ఇండికేషన్ ఆఫ్ సైలెన్స్, షోయింగ్ డిస్మెసీ అనేది ఓహో, వావ్ అనేది ఎక్స్ప్రెసింగ్ సర్ప్రైజ్ ఆర్ అడ్మిరేషన్, యా అనేది వేరియేషన్ ఆఫ్ ఎస్, అండ్ ఏ అనేది కంగ్రాచులేటరీ ఆర్ ఎక్స్క్లమేషన్, ఎపి అనేది ఎక్స్క్లమేషన్ ఆఫ్ సెలబ్రేషన్. సో ఇలా మనకి మీనింగ్స్తో ఇంటర్జెక్షన్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు నేను చూపించేసాను కదా. నెక్స్ట్ ఇంటర్జెక్షన్ టైప్స్ చూసేద్దాం. టైప్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్స్. ఫస్ట్ వన్ ఇంటర్జెక్షన్ ఆఫ్ గ్రీటింగ్, సెకండ్ వన్ ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్, థర్డ్ వన్ ఇంటర్జెక్షన్ ఫర్ అప్రూవల్ అండ్ ప్రైజ్, ఫోర్త్ వన్ ఇంటర్జెక్షన్ ఫర్ సర్ప్రైజ్, ఫిఫ్త్ వన్ ఇంటర్జెక్షన్ ఫర్ గ్రీఫ్ ఆర్ పెయిన్, సిక్స్త్ వన్ ఇంటర్జెక్షన్ ఆఫ్ బిడింగ్ ఫేర్వెల్. ఇవి మనకి సెవెంత్ వన్ ఇంటర్జెక్షన్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ డౌట్ ఆర్ హెసిటేషన్. సో ఇవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్స్. ఇప్పుడు డీటెయిల్గా ఒక్కొక్క దాని గురించి చూసేద్దాం. ఇంటర్జెక్షన్ ఆఫ్ గ్రీటింగ్ ఏంటి అంటే నమస్కరించడం లేదా పలకరించే వాటిని మనకి ఇక్కడ ఇంటర్జెక్షన్ ఆఫ్ గ్రీటింగ్ కింద చెప్పేసుకోవచ్చు. ఇక్కడ నమస్కరించడం అనేది మనకి ఇక్కడ ఇంటర్జెక్షన్ ఆఫ్ గ్రీటింగ్ కిందకి వచ్చేస్తుంది. ఇక్కడ ఇంగ్లీష్ డెఫినేషన్ చూసేద్దాం. దీస్ ఇంటర్జెక్షన్స్ ఆర్ యూజ్డ్ టు ఇండికేట్ ఎమోషన్స్ ఆఫ్ వార్మ్త్ టువర్డ్స్ ద అదర్స్ పర్సన్ వెన్ దే మెట్. దీస్ ఇంక్లూడ్స్ హెలో, హాయ్ ఎక్సెట్రా. నెక్స్ట్ వీటి ఎగ్జాంపుల్స్ చూసేద్దాం. హే, గుడ్ టు సీ యూ టుడే. ఇక్కడ మనకి ప్రతి ఇంటర్జెక్షన్ తర్వాత ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది వచ్చేస్తుంది. సో ఇది మనకి ఇంటర్జెక్షన్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. హే, గుడ్ టు సీ యూ, హే, చాలా ఆనందంగా ఉంది నేను చూడడానికి. నెక్స్ట్ హలో, ఐఎమ్ జేన్. ఇక్కడ నమస్కరించేదాన్ని, పలకరించే వాటిని అన్నీ మనం ఇక్కడ ఇంటర్జెక్షన్స్ ఆఫ్ గ్రీటింగ్ కింద చెప్పేసుకోవచ్చు. హాయ్, వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ. సో మెయిన్గా హాయ్, హలో, హే ఇవన్నీ ఇంటర్జెక్షన్స్ ఆఫ్ గ్రీటింగ్స్. నెక్స్ట్ ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్. ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్ అంటే ఆనందాన్ని తెలిపేదాన్ని మనం ఇక్కడ ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్ కింద చెప్పేసుకోవచ్చు. ఆనందాన్ని తెలిపేదాన్ని మనం ఇక్కడ ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్ కింద చెప్పేసుకోవచ్చు. These interjections are used to indicate immediate emotions of happiness or a sudden happy event that occurred. These includes hooray, wow, yippee అనేది ఇక్కడ ఇవన్నీ జాయ్, సడన్ జాయ్ ఫీలింగ్స్, సడన్ హ్యాపీనెస్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, అంటే సడన్గా హ్యాపీనెస్ని, ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూస్ చేసే వర్డ్స్ ఇవి ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్లో. హురే, వావ్ అనేవి ఇవన్నీ మనకి ఇంటర్జెక్షన్స్ ఆఫ్ జాయ్ కిందకి వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్స్, హురే, మై టీమ్ వాన్ ద గేమ్. నెక్స్ట్, వావ్, ఐ పాస్డ్ ద ఎగ్జామ్. హురే, వీ హ్యావ్ గాట్ అనదర్ డే ఆఫ్. సో ఇలా మనకి సర్ప్రైజ్ని కానీ, ఆనందాన్ని కానీ అండ్ సంతోషాన్ని కానీ తెలిపే వాటిని మనం ఇక్కడ
ఇంటర్జెక్షన్స్ ఆఫ్ జాయ్ కింద చెప్పేసుకోవచ్చు. ఇంటర్జెక్షన్ ఆఫ్ అప్రూవల్ అండ్ ప్రైజ్ అంటే మెచ్చుకునేందుకు యూజ్ చేసే ఇంటర్జెక్షన్స్ని మనం ఇక్కడ ఇంటర్జెక్షన్ ఆఫ్ అప్రూవల్ ఆర్ ప్రైజ్ అనేది చెప్పేసుకోవచ్చు. సో మెచ్చుకోవడానికి అంటే అభినందించడానికి యూజ్ చేసే వాటికి మనం ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్ కింద చెప్పేసుకోవచ్చు. ఇంగ్లీష్ డెఫినేషన్ చూసేస్తే దీస్ ఇంటర్జెక్షన్స్ ఆర్ యూజ్డ్ బై ది స్పీకర్ వెన్ హీ ఎక్స్ప్రెసెస్ ఎ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ అప్రూవల్ and agreement on something that happened. These includes brilliant, well done, bravo, etc. For example, well done, you got the job. సో మెచ్చుకునేవి అభినందించేవి మనం ఇక్కడ ఇంటర్జెక్షన్స్ ఆఫ్ అప్రూవల్ ఆర్ ప్రైజ్ కింద చెప్పేసుకోవచ్చు. వెల్ డన్, యూ గాట్ ద జాబ్. నెక్స్ట్ బ్రేవో, హీ మేడ్ ద గోల్. బ్రిలియంట్, యూ స్కోర్డ్ 99% ఇన్ ద ఎగ్జామ్. సో ఇలా మనకు మెచ్చుకునేందుకు ఇంటర్జెక్షన్స్ని యూజ్ చేసేస్తే వాటిని మనం ఇంటర్జెక్షన్స్ ఆఫ్ అప్రూవల్ ఆర్ ప్రైజ్ కింద చెప్పేసుకోవచ్చు. ఇంటర్జెక్షన్స్ ఆఫ్ అప్రూవల్ అండ్ ప్రైజ్ కింద ఉన్న ఇంటర్జెక్షన్స్ ఏంటి అంటే బ్రిలియంట్, వెల్ డన్, బ్రేవో. నెక్స్ట్ వన్ ఇంటర్జెక్షన్ ఆఫ్ సర్ప్రైజ్. ఇంటర్జెక్షన్ ఆఫ్ సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యాన్ని తెలిపే వాటిని ఆశ్చర్యంను తెలిపే పదాలని మనం ఇక్కడ ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్ కింద చెప్పేసుకోవచ్చు. దీస్ ఇంటర్జెక్షన్స్ ఆర్ యూజ్డ్ బై ది స్పీకర్ when he expresses a strong sense of surprise on something that happened. These includes ha, hey, what, oh, ha, wow. ఇలాంటివన్నీ మనకి ఇంటర్జెక్షన్ ఆఫ్ సర్ప్రైజెస్ కిందకి వచ్చేస్తాయి. అంటే మన ఆశ్చర్యాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేసే వర్డ్స్ని మనం ఇక్కడ ఇంటర్జెక్షన్ ఆఫ్ సర్ప్రైజ్ కింద చెప్పేసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ చూసేస్తే వాట్, హిస్ మదర్ డైడ్. Got promoted. Hey, that sounds so disgusting. Next, interjection of pain అంటే బాధను తెలిపే వాటి పదాలని మనం ఇక్కడ ఇంటర్జెక్షన్ ఆఫ్ పెయిన్ కింద చెప్పేసుకోవచ్చు. ఇంటర్జెక్షన్ ఆఫ్ దీస్ ఇంటర్జెక్షన్స్ ఆర్ యూజ్డ్ బై ది స్పీకర్ వెన్ హీ ఎక్స్ప్రెసెస్ ఎ స్ట్రాంగ్ ఎమోషన్ ఆఫ్ గ్రీఫ్ ఆన్ సంథింగ్ అన్ఫార్చునేట్ that happened. These include alas, oh, ouch, etc. సో ఇక్కడ బాధను తెలపడానికి యూజ్ చేసే వర్డ్స్ని మనం ఇక్కడ ఇంటర్జెక్షన్ ఆఫ్ పెయిన్ ఆర్ గ్రిఫ్ కింద చెప్పేసేయచ్చు. అలాస్ హీ డైడ్ అనే బాధను చెప్పడానికి మనం ఇక్కడ అలాస్ అనే పదాన్ని యూజ్ చేసాం. ouch, I hurt my foot. నెక్స్ట్ the pain of injection. నెక్స్ట్ ఇంటర్జెక్షన్ ఆఫ్ బిడింగ్ ఫేర్వెల్ అంటే సైనింగ్ ఆఫ్ అంటే బాయ్ చెప్పడానికి యూజ్ చేసే పదాలని మనం ఇక్కడ ఇంటర్జెక్షన్ ఫర్ బిడింగ్ ఫేర్వెల్ అని చెప్పేసుకోవచ్చు. దీస్ ఇంటర్జెక్షన్స్ ఆర్ యూజ్డ్ బై ది స్పీకర్ టు బిడ్ ఫేర్వెల్ ఆర్ సే గుడ్ బై. దీస్ ఇంక్లూడ్స్ బై, గుడ్ బై, ఫేర్వెల్, ఎక్సెట్రా. ఎగ్జాంపుల్ చూసేస్తే గుడ్ బై, వీఆర్ లీవింగ్. బై, ఐ హ్యావ్ టు లీవ్ ఫర్ నౌ. ఇంటర్జెక్షన్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ డౌట్ ఆర్ హెజిటేషన్ అంటే మొహమాటంగా చెప్పే పదాలని మనం ఇక్కడ ఇంటర్జెక్షన్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ డౌట్ ఆర్ హెజిటేషన్ కింద చెప్పేసేయచ్చు. సో దీస్ ఇంటర్జెక్షన్స్ ఆర్ యూజ్డ్ బై ది స్పీకర్ వెన్ దే ఆర్ అన్ష్యూర్ అండ్ థింకింగ్ ఆఫ్ వాట్ టు సే నెక్స్ట్. అంటే ఒక సెంటెన్స్ ఆర్ ఒక విషయం పైన ష్యూర్గా లేనప్పుడు అండ్ ఏం చెప్పాలో తెలియనప్పుడు, ఏం చెప్పాలో ఆలోచిస్తున్నప్పుడు మనం యూజ్ చేసే వర్డ్స్ని మనం ఇక్కడ ఇంటర్జెక్షన్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ డౌట్ ఆర్ హెజిటేషన్ కింద చెప్పేసేయచ్చు. ఇప్పుడు అలాంటి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఓ, ఎక్సెట్రా. ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్ వాట్ హ్యాపెండ్. ఐ థింక్ షీ హ్యాస్ ఎ క్వశ్చన్. ఇలా మనం ష్యూర్గా లేనివి, ఆలోచిస్తూ ఏం మాట్లాడాలో తెలియని అప్పుడు మనం యూజ్ చేసే పదాలని ఇక్కడ ఇంటర్జెక్షన్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ డౌట్ ఆర్ హెజిటేషన్ కింద చెప్పేసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో లాస్ట్ క్లాస్ అయిన ఇంటర్జెక్షన్ మీకు చాలా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.